పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని అనంతపురంలో విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విద్యార్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి కూరగాయలమ్మి వినూత్నంగా ధర్నా నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ నేతలు. ప్రధాన గతంలో అధికారం చేపట్టక ముందు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు. కుప్పం నుంచి శ్రీకాకుళం చేసినప్పుడు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను దగా చేశాడు, మోసం చేశాడు. నేను అధికారం చేపట్టిన పద్ధతిలో విద్యార్థులు బాగా చేసే పరిస్థితి నాది, విద్యార్థులకు రావాల్సిన బకాయిలు విడుదల చేసే బాధ్యత నాది, మీకు సర్టిఫికేట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అంటే నారా లోకేష్ ఈరోజు సంవత్సరం గడుస్తుంది. ఒక్క విద్యార్థికి ₹1 విడుదల చేసావా? ఎక్కడ కూడా స్కాలర్షిప్ రూపాయి విడుదల చేయలేదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఎక్కడ చూసినా కూడా కాలేజ్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అంతా కూడా ఫీజులు చెల్లిస్తే గానీ మీకు అంతా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి నోటీస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం సంవత్సరం పాటు ఏడాదిగా మంచి ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం అని సంబరాలు చేస్తుంటుంది. అంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడం మంచి ప్రభుత్వమా? ఇవాళ డిగ్రీ, ఇంజనీరింగ్, బీటెక్ కోర్సులు పూర్తి చేసుకున్నా కూడా మాకు సర్టిఫికెట్లు లేక ఇవాళ ఉద్యోగం కూడా వెళ్ళలేక కూరగాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే విద్యార్థులకు డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా ఇవాళ సుపరిపాలన అంటూ సంబరాలు చేసుకుంటారు. కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదు.